హాయ్ దోస్తులు, వెల్కమ్ టు ఆర్ఎఫ్సి. నేను మీ రవి ఓర్గంటి. ఈరోజు మన ఆర్ఎఫ్సిలో సరికొత్త ఐటమ్ ఏంటి తెలుసా? చికెన్, అది కూడా కొబ్బరి పాలతోటి. కొబ్బరి పాలు కూడా రెడీ ఉన్నాయి. చూసిగా కొబ్బరి పాలు అంటే ఎట్లా తీయాలో కూడా చెప్తా మీకు. కొబ్బరి పాలు మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాన్ని కొంచెం చిన్న చిన్న కట్ చేసుకొని గ్రైండర్లో వేసుకొని గ్రైండింగ్ అయిన తర్వాత మిక్సీలో పట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే కొన్ని వాటర్ పోసేసి దాన్ని ఒక క్లాత్లో పల్సటి గుడ్డలో వేసుకొని పిండుకున్న పాలు అన్నమాట. దాంతో ఈ చికెన్ ఎట్లా తయారు చేద్దాం, దీనికి కావాల్సిన ఏమేమి పదార్థాలు ఎట్లానే చూద్దాం. కొబ్బరి పాలు ఓకే. ముందుగా మనమైతే 1 కిలో చికెన్ తీసుకున్నాం. దాని తర్వాత కావాల్సిన పదార్థాలు ఉప్పు 1.5 టీ స్పూన్, మిర్చి పౌడర్ 2 టేబుల్ స్పూన్ల దాకా పడుతుంది. ఎందుకంటే ఇది కొంచెం మనకు కొబ్బరి పాలతో చేసేది కమ్మగా ఉంటుంది కానీ స్పైసీ అనేది ఉండదు, కారం. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అలాగే మనకు ఈ డ్రై మసాలా వచ్చేసి 4 లవంగాలు, 4 యాలకులు, 4 మిరియాలు, తర్వాత పచ్చిమిర్చిలు 6, 2 ఉల్లిగడ్డలు, కరివేపాకు ఆప్షనల్, ఇష్టం ఉంటే వాడుకోవచ్చు, వాడుకుంటే బాగుంటుంది. తర్వాత కొత్తిమీర. మనం కొబ్బరి పాలలోనే ఫస్ట్ అంటే మన చికెన్లో కొబ్బరి పాలు పోసుకొని అంటే ముందు మ్యారినేషన్ సిస్టమ్ ఎట్లుంటుందంటే ఉప్పు, పసుపు, మిర్చి పౌడర్ కావాల్సినంత వేసుకొని 1 కేజీ క్వాంటిటీ వేస్తున్నా. మీరు పర్ఫెక్ట్ కొలతలతో ఇట్నే వేయండి. నేనైతే మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా. ఎట్లా వేస్తారో చూడండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా. తర్వాత మనం కర్రీలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లంతా మిర్చి పౌడరు, ఇది గుంటూరు కారం, చాలా స్పైసీగా ఉంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 టీ స్పూన్, అలాగే ధనియాల పొడి కూడా 1 టీ స్పూన్, మనకు డ్రై మసాలా వచ్చేసి 2 యాలకులు, 2 లవంగాలు, అలాగే 1 పచ్చిమిర్చి లేదా 2 పచ్చిమిర్చిలు సన్నం కట్ చేసుకున్నా ఇట్లా సుంచేసుకున్నా పర్లేదు. ఎందుకంటే స్పైసీ అనేది ఉండాలి, ఎందుకంటే కొబ్బరి పాలతో కమ్మగా ఉంటుంది కానీ కారం అనేది ఉండదు, నేను ముందే చెప్తున్నా. తర్వాత కొత్తిమీర కొద్దిగా అంత. ఓకే, వీటిని ఫస్ట్ ముందు కలుపుతా. ఓకే, ముక్కకైతే కారం పట్టింది, ఉప్పు పట్టింది. కొన్ని పాలు అంటే నేను 2 కప్పులు తీసుకుంటే 1/2 కప్ అన్ని పాలు కూడా కొబ్బరి పాలు పోసి మంచిగా కలుపుకొని ముక్కకు పట్టేటట్టు వేసుకొని 2 గంటలు మినిమం పక్కెట్టుకున్నాం. ఎందుకంటే ఇది మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పాల చికెన్ అంటేనే ఇందులో ఉన్న ఒక ట్రిక్ ఏదంటే ఇది. ఓకే, చాలా బాగా కలిసింది. నేనైతే 1 అవర్ 2 అవర్స్ పక్కన పెడతా. మన ఆర్ఎఫ్సి స్పెషల్లో మనం ఇలా చేసే వంటకం స్పెషల్ ఏంటి తెలుసా? కట్టెల పొయ్యి పైన మట్టి కుండలో మనం చేసే చికెనే ఇది, కొబ్బరి పాల చికెన్ స్పెషల్. 100 ml ఆయిల్ పోసుకుందాం. ముందుగా ఆయిల్ కాస్త వేడెక్కింది, మరీ హీట్ అవసరం లేదు. డ్రై మసాలాలు 2 యాలకులు, 2 లవంగాలు, 2 మిరియాలు, తర్వాత వచ్చేసి మనకు పచ్చిమిర్చి 3 కట్ చేసి పెట్టిన మీడియం. దాని తర్వాత వచ్చేసి మనకు కరివేపాకు కొద్దిగా, ఇది ఆప్షనల్. ఇప్పుడు వేగేదాకా వెయిట్ చేద్దాం. ఓకే, పచ్చిమిర్చిలు అయితే మనకు వేగినాయి, హాఫ్ బాయిల్డ్ అయినాయి. ఫుల్ అవి బాగా కాల్చొద్దు, ఎందుకంటే స్పైసీ అనేది రావాలంటే ఈ కొబ్బరి పాల స్వీట్ ఉంటాయి కాబట్టి అందుకోసమని అట్లా చేసిన. ఉల్లిపాయలు మాత్రం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఓకే, మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఆనియన్, ఉల్లిగడ్డ, మనం 1 టేబుల్ స్పూన్ అయితే అల్లం వాడుతున్నాం కదా, అందులో 70% అందులో మ్యారినేషన్ వేసిన, 25% ఇందులో వేస్తున్నా. ఇది కూడా కొంచెం వేగంగానే మనం ఏం చేద్దామంటే ఉప్పు అందులో 1 టీ స్పూన్ వేసిన, ఇందులో 1/2 టీ స్పూన్ వేస్తున్నాం. మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు స్వాదానుసారం. అంటే మనకు దానికి అందులో చిటికెడు పసుపు వేసిన, ఇందులో కూడా చిటికెడే పసుపు అనేది మరీ ఎక్కువ ఏం పట్టదు. ఓకే, ఇప్పుడు ఇది కంప్లీట్ కలిసిన తర్వాత మంచిగా వేగిన తర్వాత పచ్చివాసన వేగిన తర్వాత చికెన్ మనకైతే చికెన్ వేసే టైం వచ్చింది. కొబ్బరి పాలలో నానిన చికెను, మ్యారినేటెడ్ చికెను చూస్తున్నారు ఎట్లుందో. ఓకే, అప్పుడు 75% ధనియాల పొడి వేసినాం. ఇప్పుడు మనం ఆ 25% మిగిలింది వేసేసిన. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిర్చి పౌడర్, నేను ముందే చెప్పిన ఇది కొబ్బరి పాలది స్వీట్ కమ్మగా ఉంటుంది కానీ స్పైసీ ఉండదు. అందుకే 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ మిర్చి పౌడరు పర్ఫెక్ట్ అయ్యేటట్టు వేసేసిన. ఇప్పుడు మంచిగా కలిపి పాలు పోద్దాం, ఎందుకంటే పాలు పోసిన తర్వాత అది ఉడుకుతూ ఉంటుంది. చూసారు కదా, ఇది కొబ్బరి పాల చికెన్ వెరైటీ. అందులో ఇది మట్టి పాత్రలో వండుతున్నాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటమ్ ఇది. 5-6 నిమిషాలు మనకు చికెన్ మంచిగా వేగింది ఇది ఆయిల్లో, నూనెలో, వంట నూనెలో. ఇప్పుడు కొబ్బరి పాలు ఏవైతున్నాయో అవి పోసుకుందాం. 1.5 కప్ ఉన్నాయి.
ఒక హాఫ్ కప్ అప్పుడే పోసినాయి కదా. వావ్, ఇప్పుడు కొద్దిగా సువాసన పెరగాలంటే మనం ఈ కాడలు ఏవైతున్నాయో అవి వేసుకొని దక్కన పెట్టి మంచి మంట పెడదాం ఒక 15 నిమిషాలు. ఓకే, మనకి మళ్ళీ ఒక 6-7 నిమిషాలు అయింది కదా. ఒకసారి తీసి కలుపుదాం. వావ్, చూసారు కదా చుక్కతో కొడుకుతుంది. కొబ్బరి పాలతోటి ఏ ఐటమ్ చేసినా చాలా బాగుంటుంది. వెజ్, నాన్ వెజ్, రైస్ ఐటమ్స్. వావ్, చూసారు కదా. ఇంకొక 4 నిమిషాలు పడుతుంది మనకు. ముక్క కూడా సాఫ్ట్ అవుతుంది, కానీ కొంచెం ఈ గ్రేవీ కూడా చాలా బాగా కావాలి మనకు. ఇంకొక 5 నిమిషాల నుంచి దింపేద్దాం. ఓకే, మనకైతే చికెన్ కంప్లీట్ ఉడికింది. కొబ్బరి పాల చికెన్ అంటే కొబ్బరి పాల చికెనే. చాలా అంటే చాలా అరోమా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆఖరికి అయితే మనం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. మొత్తం అయితే కొబ్బరి పాల చికెన్ చేయడం. కొబ్బరి పాలతో వేసిన ఏ ఐటమ్ అయినా కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. అది మట్టి కుండల కట్టెల పొయ్యి మీద చేసినాం కాబట్టి ఇంకా చాలా బాగా వచ్చింది. నోటైతే కరిగిపోతుంది ఇలా. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన వంట వచ్చేసి మట్టి పాత్రలో కొబ్బరి పాలతో చికెన్. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ప్రకృతిలో ఇట్లా తినడం చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది పోషకాలు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇట్లా వండుకోవడం వల్ల. మీరు కూడా ఇంట్లోనూ ఒకసారి చేసుకొని చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటమ్ ఇది. కొబ్బరి పాలలో చాలా పోషకాలు ఉంటాయి. కొబ్బరిలో మాంసకృతుల కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయట. ఇంకా అందులో మనం మాంసం కలుపుకొని తింటాం కాబట్టి ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా కొంచెం డిఫరెంట్గా చేసినాం ఈసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా వేయండి తప్పకుండా మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ కొట్టి కూడా ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. తదుపరి వీడియోలు కూడా నెక్స్ట్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.